పంజాబ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సమస్య డ్రగ్స్ అన్నమాట. ఎక్కువగా ఇక్కడ యువతులు ఈ డ్రగ్స్కి బానిసవుతున్నారు. విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న యువత ఈ మత్తులో మునిగి తేలుతున్నారు. అమృత్సర్లోని ముక్బుల్పురా అనే ఒక ప్రాంతం అయితే ఉంది. ఆ ప్రాంతంలో డ్రగ్స్ కు నిలయంగా ఆ ప్రాంతం అయితే మారడం జరిగిందనమాట. అయితే సిక్కులు అధికంగా జీవిస్తున్న పంజాబ్ రాష్ట్రం పాకిస్తాన్ కుట్రలకు నిలయంగా మారింది. సరిహద్దు అవతల నుంచి అత్యధికంగా డ్రగ్స్ కొమ్మరించి పంజాబ్ యువతను డ్రగ్స్ వ్యసనానికైతే బానిసలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ రాష్ట్రంలో చెలరేగుతున్న డ్రగ్స్ మాఫియాను పెకలించి వేస్తామని హామీలైతే గుప్పిస్తున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే ఈ దుస్థితికి పంజాబ్కి రావడానికి కొన్ని పార్టీలు కూడా ప్రధానమైన కారణమేనని చెప్పవచ్చు. అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో పంజాబ్లో డ్రగ్స్ మాఫియా అనేది ఏ విధంగా చెలరేగింది, డ్రగ్స్ మాఫియా అనేది పంజాబ్ని ఏ విధంగా చెడగొడుతుంది, పంజాబ్కి డ్రగ్స్ అనేది ఎవరు సరఫరా చేస్తున్నారు అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల కంటే అత్యధికంగా డ్రగ్స్ విక్రయిస్తున్న రాష్ట్రం ఏదని మనం చూసుకున్నట్లయితే పంజాబ్ అని అయితే చెప్పవచ్చు. అలాగే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్ ఎయిమ్స్ అంచనాల ప్రకారం పంజాబ్లో ఏటా సుమారు 7,500 కోట్ల విలువైన డ్రగ్స్ విక్రయాలు అయితే జరుగుతున్నాయి. అందులో హెరాయిన్ వాటా మనం చూసుకున్నట్లయితే 6,500 కోట్ల వరకు ఉంటుందని ఒక అంచనా అయితే వేస్తున్నారు. పంజాబ్ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాపై బాలీవుడ్లో ఒక సినిమా కూడా వచ్చిందంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ డ్రగ్స్కు బానిసైంది యువత మాత్రమే కాదు, రైతులు మొదలుకొని చిరు వ్యాపారులు, బడ వ్యాపారవేత్తల వరకు ప్రతి ఒక్కరూ డ్రగ్స్కు బానిసలుగా మారుతున్నారు. ఆర్మీలో పనిచేసే వాళ్ళు కూడా దీనికి తక్కువేమి కాదు. ఆర్మీలో కొందరు జవాన్లు సైతం డ్రగ్స్ కు బానిసలుగా మారి బలహీనులు అవుతున్నారని ఒక విమర్శ అయితే ఉంది. పంజాబ్ రాష్ట్రంలో జనాభా మనం చూసుకున్నట్లయితే 2,77,00,000 మంది అయితే ఉన్నారు. అయితే ఈ మత్తు పదార్థాలకు బానిసలైన వారు 2 లక్షల పైమాటే ఉంటారు. అయితే జనాభాలో మొత్తం 0.84% పంజాబీలు మత్తు పదార్థాలకు వ్యసన పరులుగా మారారని నేషనల్ డ్రగ్స్ డిపెండెన్స్ ట్రీట్మెంట్ సెంటర్ NDDTC ఒక అధ్యయనంలో తెలపడం జరిగింది. ఇది అక్షరాల ప్రపంచంలో డ్రగ్స్ వ్యసన పరులతో పోలిస్తే 4 రెట్లు ఎక్కువగా ఉందని మనం అయితే చెప్పవచ్చు. పంజాబ్లో సగటున ప్రతిరోజు 20 కోట్ల మేర పంజాబ్లో డ్రగ్స్ వ్యాపారం అయితే జరుగుతుంది. ఒక్కో వ్యక్తి డ్రగ్స్ కోసం సుమారుగా 1,400 రూపాయలు అయితే ఖర్చు చేస్తున్నారని అధికారిక అంచనాలు అయితే చెప్తున్నాయి. దాదాపుగా 1,23,00,000 మందికి పైగా పంజాబ్లో హెరాయిన్ వాడుతున్నారని పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి సుర్జిత్ కుమార్ జానీకి ఒక నివేదిక అందడం జరిగింది. మరి కొంతమంది ఓపియం ఇతర పదార్థాలు వినియోగిస్తున్నారని వివిధ అధ్యయనాలు అయితే చెప్తున్నాయి. మరో 75,000 మంది డ్రగ్స్ ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల నరాలు దెబ్బతినడంతో పాటు యువత శక్తి సామర్థ్యాలు తీవ్ర స్థాయిలో దెబ్బతీస్తుందని వాళ్ళైతే అంచనా వేస్తున్నారు. ఇలాగే కనుక కొనసాగితే భవిష్యత్తులో యువత వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి వారిలో ఎయిడ్స్ ఇతర ప్రాణాంతకమైన వ్యాధులు పెరిగిపోయే అవకాశం అయితే ఉందని నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. ఇంజెక్షన్ రూపంలో మత్తు పదార్థాలను వాడుతున్న వారిలో 21.10% ఎయిడ్స్ బారిన పడే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అయితే పేర్కొంది. పంజాబ్ రాష్ట్ర రాజధాని అయిన ఛత్తీస్గఢ్లో 2011లో 53 కేసులు అయితే నమోదవడం జరిగింది. 2015 నాటికి 140 కేసులు పెరగడం జరిగింది. 2024 జూన్ నాటికి 4,373 డ్రగ్స్ కేసులు అయితే నమోదవడం జరిగింది. అలాగే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్స్టాన్సెస్ NDPS అంటారు. ఈ యాక్ట్ కింద ఇప్పటికీ 6,002 మంది డ్రగ్స్ కు బానిసైన వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. డ్రగ్స్ బారిన పడుతున్న వారిలో అత్యధికులు 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులే ఉండడం విశేషం అన్నమాట. వీరిలో 80% మంది డ్రగ్స్ మహమ్మారి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న 35% మంది మాత్రం ఉపశమనం పొందడం జరిగిందని అక్కడ గణాంకాలు అయితే చెప్తున్నాయి. డ్రగ్స్ బాధితుల పునరావాసం కోసం రెడ్ క్రాస్ తదితర స్వచ్ఛంద సంస్థలు సహాయ కేంద్రాలను అక్కడ నిర్వహిస్తున్నట్లు చెప్తున్నారు. అయితే ఈ డ్రగ్స్ పంజాబ్కి ఎక్కడి నుండి వస్తున్నాయని మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ఆ దేశ నిఘా సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ అంటారనమాట. దీన్ని మనం చూసుకున్నట్లయితే ISI అంటారు. దీని సహకారంతోనే స్మగ్లర్లు పంజాబ్లోకి డ్రగ్స్ దిగుమతి యథేచ్ఛగా చేస్తున్నారు. భారతదేశాన్ని సైనిక
సైనిక పరంగా దెబ్బతీయడం సాధ్యం కాదని తేలిపోవడంతో పాకిస్తాన్ ఈ విధంగా దొడ్డిదారి ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఒక ప్లాన్ ప్రకారం పంజాబ్ లోకి మత్తు పదార్థాలను తీసుకువచ్చి అక్కడ ఉన్న యువతను చిత్తు చేస్తూ శక్తిహీనులుగా మారుస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల అవతల నుంచి రవాణా చేస్తే దొరికిపోతామని భావించిన పాకిస్తాన్ దొడ్డిదారి మార్గాన్ని అయితే ఎంచుకోవడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ మీదుగా దశాబ్దాల నుంచి డ్రగ్స్ సరఫరా అవుతున్నా పట్టించుకున్న వాళ్ళు లేనే లేరని చెప్పవచ్చు. ఈ కాలంలో బీజేపీ, కాంగ్రెస్, అకాలీదళ అధికారంలోకి వచ్చినా పట్టించుకున్న వారే సరిగ్గా లేరని చెప్పవచ్చు. కానీ సమస్య తీవ్రతరం కావడంతో ప్రధాన పార్టీలన్నీ డ్రగ్స్ రహిత పంజాబ్ నినాదాన్ని తలకెత్తుకున్నాయి. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే గత ఏడాది పంజాబ్ రాష్ట్రంలో పఠాన్కోట్ వైమానిక దళ స్థావరంపై దాడికి ఉగ్రవాదులు ఉపయోగించుకున్నది ఈ స్మగ్లర్ నెట్వర్క్నే కావడం ఆసక్తికరమైన పరిణామం అన్నమాట. అయితే ఇప్పుడు డ్రగ్స్ మత్తులో యువత ఏ విధంగా నాశనం అవుతున్నారని ఇప్పుడు మనం చూద్దాము. ఇటీవల ఒక యువతి డ్రగ్స్ మత్తులో రోడ్డు పక్కన కనిపించడం కలకలం రేపింది. ముక్బుల్పుర ప్రాంతంలో ఒక యువతి రోడ్డుపై కదలడానికి కష్టపడుతున్న వీడియో ఆన్లైన్ లో విస్తృతంగా చక్కర్లు కొట్టిందనమాట. ఆ తర్వాత పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి ముగ్గురిని అరెస్ట్ చేసి వారి నుంచి మాదక ద్రవ్యాలను అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ డ్రగ్స్ కు అలవాటు పడిన అమ్మాయిని అమృత్సర్ లోని డి ఎడిక్షన్ సెంటర్ కు చేర్చడం జరిగింది. చమాంగ్ రోడ్ లో డ్రగ్స్ మత్తులో ఉన్న ఒక వ్యక్తి రోడ్డుపై తూలుతూ కదలలేని స్థితిలో ఉన్నాడు. స్థానికులు కొందరు అతని ప్రవర్తనను వీడియో తీశారు. అనంతరం ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. అతడు డ్రగ్స్ ప్రభావంతో మత్తులో ఉన్నట్లు వాళ్ళు పేర్కొన్నారు. అప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ అయింది. సిక్కులు పవిత్ర నగరమైన ముక్బుల్పుర మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి సంబంధించి సంఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయన్నమాట. మరోవైపు పోలీసులు ప్రారంభించిన అనేక డి ఎడిక్షన్ డ్రైవ్లు ఆశించిన ఫలితాలు ఇవ్వడంలో విఫలమయ్యాయనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో కనీసం 350 మంది డ్రగ్స్ స్మగ్లర్లను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. వారం రోజుల పాటు జరిగిన దాడుల్లో 6 కేజీల 90 గ్రాముల హెరాయిన్, 14 కేజీల 41 గ్రాముల నల్లమందు, 5 కేజీల గంజాయి, 6 కేజీల 44 గ్రాముల క్వింటాలు గసగసాలు, 2,10,000 మాత్రలు, క్యాప్సూల్స్, ఇంజెక్షన్లు, ఫార్మా ఓపియాయిడ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో అన్ని మార్గాలతో పాటు డ్రగ్స్ ప్రభావిత ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ తర్వాత 4,81,00,000 విలువ చేసే మాదక ద్రవ్యాలను అయితే స్వాధీనం చేసుకోవడం జరిగిందనమాట. ఇక మన రాజకీయ పార్టీలు మనం చూసుకున్నట్లయితే తమకు అధికారం ఇస్తే 4 వారాల్లో డ్రగ్స్ మాఫియాను తరిమి కొడతామని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఇస్తున్న హామీలన్నీ కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే తప్ప ఈ డ్రగ్స్ మహమ్మారిని తుదముట్టించడం అంత తేలిక కాదని స్పష్టమవుతుందన్నమాట. ఇది ఫ్రెండ్ మనకు పంజాబ్లో యువత అయితే ఈ విధంగా చెడిపోతున్నారు. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్స్ ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.